ఈ భారీ తుఫాన్, ప్రభుత్వం హెచ్చరిక ఈ విషయాలను తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గాని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, భారత వాతావరణ శాఖ తాజా ప్రకటనతో దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా తీర ప్రాంతాలకు అత్యవసర అప్రమత్తత అవసరమని చెప్పవచ్చు. నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రారంభమైనట్టు ఐఎండీ ప్రకటించగా, అదే సమయంలో అండమాన్ సముద్రంపై ఏర్పడుతున్న వాయు ప్రసరణ తుఫాను శక్తిగా మారబోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రాలను పలకరించనున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తుఫాను హెచ్చరికను సైతం ఐఎండీ ప్రకటించడం విశేషం. మే 16 నుంచి 22 మధ్య అల్పపీడనం, మే 23 తర్వాత తుఫానుగా అండమాన్ సముద్రంపై 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగువ వాయు ప్రసరణ పర్యవేక్షణలో ఉంది. అయితే ఇది మే 16, 22 మధ్య అల్పపీడనంగా రూపుదిద్దుకొని మే 23, 28 మధ్య శక్తి అనే తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ తుఫాను మే 24 నుంచి 26 మధ్య ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం మరియు బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో కుల్నా, చట్టోగ్రామ్ ప్రాంతాలను తాకే అవకాశం ఉంది.